ప్రముఖ సినీ గాయకుడు సిప్లిగంజ్ రాహుల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పలువురు రాజకీయ ఉన్నతాధికారులు కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరిలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మరియు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ్ ఉన్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రముఖులు రాకతోటి తిరుమల ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు అన్ని రంగాల్లో భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి బలమైన ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నా. అదే సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, రాష్ట్రంలో ఉన్నటువంటి పలు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన విషయంలో పెద్ద సంఖ్యలో నిర్మాణానికి ముందుకు రావడం ఇది గొప్ప ఆలోచన. వాటితో పాటు ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా వినూత్నంగా సాధారణమైనటువంటి భక్తులకు కూడా అవకాశం కల్పించే విధంగా ముందుగానే ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అనేక వేల మందికి సాధారణ భక్తులకు టికెట్లు కల్పించడం అనేటువంటిది కూడా ఒక ముందడుగు. నేను మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి పాలక మండలిని అభినందిస్తున్నా. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఏవైతే దీప నైవేద్యానికి నోచుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు జరిగేటువంటి పాలక మండలిలో చర్చించి అవసరమైతే పాలక మండలి సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాటికి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రాంత